అక్కయ్యగారు, నేను మూర్తిగారి తల్లిని తీసుకుని కాశీ వెళ్తున్నాను. ఆవిడకెప్పట్నించో కోరికట, ఏ కొడుకును అడిగినా కుదరదంటున్నారట. మూర్తిగారికి సెలవు లేదని నన్నడిగారు. నేను తీసుకెళ్తున్నాను. బావగారిని కాస్త మీ మరదల్ని, పిల్లల్ని ఓ 2 రోజులు చూస్తుండమనండి అన్నారు నారాయణగారు, రావుగారి భార్య సీతమ్మగారితో. అలాగే, మంచిది, వెళ్ళిరండి. పుణ్యం పురుషార్థం అన్నారావిడ నవ్వుతూ. నారాయణగారు ప్రసాదం తీసుకుని 3వ రోజు సాయంత్రం వచ్చారు. రావయ్యా నారాయణ, కాశీదర్శనం బాగా జరిగిందా అని పలకరించారు రావుగారు. ఏం దర్శనమో బావగారు, ముసలామె 108 సార్లు స్నానాలంటూ చంపేశారండి. అందుకే కాబోలు ఆవిడ చాదస్తానికి జడిసి ఎవరూ తీసుకెళ్లేవారు కాదామో ఆమెను అన్నారు నారాయణగారు కుర్చీలో కూలబడుతూ. అందుకే అత్తయ్యగారంటారు అన్నింట్లో మీకు అత్యుత్సాహమెక్కువని. నవ్వుతూ మంచినీళ్ళిచ్చింది రావుగారమ్మాయి శారద. అరే కన్నేమైంది, అలా వాచిందేమిటి? మళ్ళీ తనే అడిగింది ఆదుర్దాగా. ఏముందమ్మా, పుణ్యానికి పోతే పాపమెదురైందని ట్రైన్లో వచ్చేటప్పుడు ఇనుప రజను కళ్లల్లో పడింది. హాస్పిటల్లో చూపిస్తే క్లీన్ చేసి మందులిచ్చారు అన్నారాయన. ఏంటయ్యా, ఎప్పుడేదోకటి, మా చెల్లెమ్మ బాధపడదు అన్నారు రావుగారు. అదేంటండి, తమ్ముడుగారికి కన్ను బాగులేకపోయినా ఆయన్నే అంటారు. ఇప్పుడెలా ఉందండి అని అడిగారు సీతమ్మగారు. పర్లేదండి, మీ ఏ చెల్లెల, అయ్యో రామ, కొట్టినంత పనిచేసింది, ఇంకా బాధపడడమొకట అన్నారు నారాయణగారు. మామయ్యగారికి ఏదోకటి చేయకపోతే తోచదు అంది శారద ఆట పట్టిస్తూ. అనండమ్మా, మీరనే వాళ్ళు మేంపడే వాళ్ళం, అంతేనా అక్కయ్యగారు అన్నరాయన నవ్వుతూ. అంతే కదా మరి అంటూ నవ్వేశారావిడ. శారద, రావుగారు కూడా వారి నవ్వులతో శృతి కలిపారు.